నేను చేసే ఈ పచ్చడి చింత పువ్వుతో పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: చింత పువ్వు, క్యాప్సికం ఒకటి, పల్లీలు ఒక 2 స్పూన్లు, పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాములు, ఎల్లిపాయలు, పుదీనా ఒక 2 స్పూన్లు, మిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ ధనియాలు, పల్లీలు 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఈ పచ్చడి భలే ఉంటుంది, ఎవరు చేయరు. నేను ఒకసారి చేసుకొని తిన్నా, బాగుంది. మరి వేసి పెట్టినాను. ఇదికే మీరు కూడా చేసుకోండి. చింత పువ్వు పచ్చడితో ఎంత బాగుంటుందో మీకు కూడా దొరికితే చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ముక్కలు కూడా వేసుకుంటున్నా. ఎల్లిపాయలు కూడా చేసుకుంటున్నా. ఒక స్పూన్ వేగింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చింత పువ్వు, క్యాప్సికమ్ ముక్కలు, వేయించుకున్న ముక్కలు దీంట్లో మిక్సీలో వేస్తాను, ఎల్లిపాయలతో సహా. పువ్వుతో పచ్చడి చేశాను. ఇప్పుడు పువ్వుతో పచ్చడి చేశాను, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో, మీకు దొరికితే చేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుల్ల పుల్లగా బాగుంటుందండి.